గృహ్ణాతు పాణి ఉపదీయ ఆరాధితో యది గదా కృజయేత్య పాణిం గృహ్ణాతు మే నా దమఘోష సుతాదయోన్యే రుక్మిణీదేవి క్వాలిఫికేషన్ ఏంటి? స్వామివారు అంతగా వచ్చి వివాహం చేసుకోవాల్సిన క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఏముంది ఆవిడికి అని అడుగుతారేమో కానీ చెప్తున్నాను మీరు. పూర్తి ఇష్టదంతా పూర్తి ఇష్టంతో ఎవరైనా పూజ ఎలా చేయాలంటే మనస్ఫూర్తిగా చేయాలి, ఇష్టంగా చేయాలి, తొమ్మిడిగా చేయకూడదు. కాబట్టి నేను ఇష్టంగా చేశాను ఏంటి? పూర్తి ఇష్టదంత నియమ వ్రత దేవ విప్ర గురు అర్చనాది విరలం భగవత్పరే. నేను దేవతలను, బ్రాహ్మణులను, పూజలను, వ్రతాలను, దానాలను ఇతో నిజంగా చేశాను, అంటే అద్భుతంగా చేశాను. పూర్తి దత్త అంటే పూర్తి ఇష్టంతో చేశాను, మనస్ఫూర్తిగా చేశాను. పూర్తి దత్త నియమాలతో వ్రత దేవ విప్ర గురు అర్చనాది విరలం భగవత్పరేజ ఆరాధితో. ఇప్పుడు ఇది సవాల్. నేనే కనుక అలాగా ఆరాధించిన దానిని అయితే ఆరాధితో యది గదాగ్రజ ఏత్యపాణి. గదాగ్రజుడు అంటే కృష్ణుడు. కృష్ణుడికి ఒక పేరేంటండి? గదాగ్రజ. గదుడు అనేటువంటి వాడికి అన్న కృష్ణుడు, అది గదాగ్రజ. ఆరాధితో ఆరాధించడాన్ని అయితే నియమ వ్రత దేవ విప్ర పూజలన్నీ పురస్కారాలకు వ్రతాలు అన్ని చేసిన దాన్ని అయితే ఆరాధితో ఏది గదాకృత కృష్ణ ఏత్యపాణి, నా యొక్క పాణి, నా యొక్క చెయ్యి గృహ్ణాతుమే, నీవే నా చేతిని తాకుదుగాక. నా వద్దు. ఎవరు? దమఘోష సుత, దమఘోషుడి యొక్క కుమారుడు వాడు. శిశుపాలుడు తండ్రి పేరేంటండి? దమఘోషుడు. కాబట్టి వాడు శిశుపాలుడు వాడు, దమఘోషుడి సుతుడు వాడు. కాబట్టి నా వాడి చేయి నన్ను, నా చేయికి తాకూడదు. నా చేతికి ఎవరు తాకాలి? నీవు తాకాలి. శ్లోకానికి అర్థమైందా? ఆరాధితో యది గదాగ్రజేత్యపాణి గృహ్ణాతుమే, నా చేతి నువ్వు తాకాలి, నువ్వు పట్టుకోవాలి. అంతేకాని వాడు ఆ దుర్మార్గుడు వాడు నా చేయి తాకడానికి అవకాశం లేకుండా ఉండాలి. అంటే అలాగా నిన్ను పూజించాను, అంటే పుణ్యం చేసుకున్నాను. పుణ్యం కొద్ది పురుషుడు కాబట్టి నా పుణ్యం పురుషోత్తముడికి సరిపడా పుణ్యం సంపాదించుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఎవరు రావాలి? నాకు ఇవే రావాలి కదా అనేటప్పుడు ఇప్పుడు ఎన్ని శ్లోకాలే? 5. ఇప్పుడు కొద్దిగా మెత్తపడతాడు కదా, మరి ఇంతగా ప్రాధేయపడుతుంటే మెత్తపడుతుందా? మెత్తపడేటప్పటికల్లా మెత్తపడినట్టుగా ఆవిడ ఊహించుకున్నప్పుడే. అది ఇక్కడ లింక్ సిస్టమ్ అంటే 5 శ్లోకాలు వినేటప్పటికల్లా సరే అబ్బాయి ఇంతగా ప్రాధేయపడుతుంటే సరే పోతే పోలా అని అనుకుంటున్నావు కదా స్వామి. కానీ ఇప్పుడు మా ఊరు ఎలా ఉందో తెలుసా?